క్రిష్ ముందు చెప్పినట్టుగా సత్యాని షాపింగ్‌కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే కృతి డ్రెసెస్ ఎక్స్‌చేంజ్ చేయడానికి. సో, షాపింగ్ మాల్‌లో సత్య కృతికి డ్రెస్ వేసి చూస్తుంది. అది తీసేసి దీన్ని కూడా మిగతా వాటితో పాటు కలిపి ప్యాక్ చేయండి అని చెప్తుంది. అప్పుడు సేల్స్ గర్ల్ ఏమో సరే మేడం ప్యాక్ చేసిన మీ వస్తువులన్నీ కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు అని చెప్తుంది. మొత్తం డ్రెసెస్ సైజెస్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ఎక్స్ట్రా డ్రెసెస్ కూడా తీసుకుంటుంది. సో, తను షాపింగ్ అయిపోతుంది. చుట్టూ చూస్తుంది క్రిష్ ఎక్కడున్నాడా అని. క్రిష్ సైలెంట్‌గా ఒక కౌంటర్ దగ్గర నిల్చుని ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా ఏదో మూడీగా ఉన్నట్టు నిల్చుని ఉంటాడు. కృతి పద మన షాపింగ్ అయిపోయింది కదా, డాడీ మన కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ కృతి స్ట్రోలర్ని తోసుకుంటూ క్రిష్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళామా షాపింగ్ అయిపోయింది అని సత్య అంటుంది. ఇద్దరు కలిపి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు. సత్య తన క్రెడిట్ కార్డ్ని ముందు పెడుతుంది బిల్ పే చేయడానికి. సేల్స్ బాయ్ సత్య కార్డు తీసుకునే లోపే క్రిష్ ఆ కార్డు తీసేసుకుని తన పాకెట్లో పెట్టుకుని తన క్రెడిట్ కార్డు ఇస్తాడు. సత్య ఏంటి అన్నట్టు కనుబొమ్మలు పైకెత్తి క్రిష్ వైపు చూస్తుంది. తనని వద్దు అని చెప్దాం అనుకుంటుంది, కానీ స్ట్రేంజర్స్ ముందర అలా గొడవ ఎందుకులే అని సైలెంట్గా ఉండిపోతుంది. కొద్దిసేపు తర్వాత సేల్స్ బాయ్ క్రిష్ క్రెడిట్ కార్డ్ తిరిగి ఇచ్చేసి అలాగే కొన్ని షాపింగ్ బ్యాగులు కూడా ఇస్తాడు. క్రిష్ వాటిని కృతి స్ట్రాలర్ పైన ముందు కొంచెం అరేంజ్ చేసి ఒక్కొక్కటిగా తర్వాత షాప్లో నుంచి బయటకు వస్తారు. చెప్పానా ఎంతో టైం పట్టదని, మాతో వచ్చినందుకు థ్యాంక్స్, ఇప్పుడు ఇంటికి వెళ్దామా అని సత్య అంటుంది. మరి నీకేం కొనుక్కోవాలని లేదా, నువ్వేమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అని క్రిష్ అంటాడు. లేదు నాకు కొనుక్కోవాల్సినవి ఏమీ లేవు, నా దగ్గర అన్నీ ఉన్నాయి అని సత్య అంటుంది. సరే అయితే నేను కృతి కోసం కొనాల్సిన కొన్ని ఉన్నాయి, ఆ షాపింగ్ చేస్తాను అని క్రిష్ అంటాడు. క్రిష్ కృతి స్ట్రోలర్ని తోసుకుంటూ వేరే స్టోర్కి వెళ్తాడు. సత్య కూడా తనని ఫాలో అవుతుంది. కృతి కోసం ఏమేమి కొంటాడో చూద్దాం అనేసి. అవి రెగ్యులర్గా వాడేవే డైపర్స్, వెట్ వైప్స్, ఫార్ములా మిల్క్స్, ఇంకా సెరియల్స్ కూడా తీసుకుంటూ ఉంటాడు, డిఫరెంట్ టైప్స్. వాటిని చూసి సత్య ఇవి తనకా అని అడుగుతుంది. క్రిష్ సత్య వైపు చూడకుండా ఆ సీరియల్స్ ర్యాక్ వైపు చూస్తూనే 6 months వచ్చేసినాయి కదా, ఈసారి నుంచి తనకి సాలిడ్స్ కూడా అలవాటు చేయాలి, ఎందుకంటే తను పెద్దదవుతుంది, తనకి మిల్క్ ఒకటే సరిపోవు, తనకి న్యూట్రిషనల్ ఫుడ్ కూడా అవసరం, మిల్క్లో ఉండే న్యూట్రిషన్స్ తనకి సరిపోవు, అందుకే ఇప్పుడు తనకి సీరియల్స్ కూడా మొదలు పెట్టాలని క్రిష్ చెప్తూ ఉంటాడు. తండ్రి పీడియాట్రిషియన్స్ అవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలు అని సత్య కొనుక్కుంటుంది. అప్పుడు క్రిష్ సత్య వైపు చూసి వాళ్ళ ఓన్ కిడ్స్ విషయానికి వస్తే ప్రతి తల్లిదండ్రి పీడియాట్రిషియన్స్ కంటే ఎక్కువే అని అంటాడు. అది విన్న వెంటనే సత్య అని ఫేస్ పక్కకు తిప్పేసుకుని ఇడియట్ నువ్వు పైకి అనేసావా అని తనలో తానే కొనుక్కుంటుంది. సో కృతికి కావాల్సిన నీడెడ్ వస్తువులన్నీ కొనుక్కున్న తర్వాత ఆ స్టోర్లో నుంచి బయటకు వచ్చేసి మాల్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉండగా ఈలోపు సత్య అని గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది. ఎవరా అని వాళ్ళు వెనక్కి తిరిగి పైన చూస్తే పైన ఫ్లోర్లో దీక్ష ఉంటుంది. దీక్ష వెంటనే ఎక్స్కలేటర్ మీద నుంచి కొంచెం త్వరగా నడుచుకుంటూ వచ్చేస్తుంది సత్య దగ్గరికి. థ్యాంక్ గాడ్ నేను 3rd floorలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాను, మిమ్మల్ని చూసిన వెంటనే మీ దగ్గరికే వస్తున్నాను, కొంచెం ఉంటే బయటకు వెళ్ళిపోయేవాళ్ళు అని దీక్ష అంటుంది. దీక్ష ఆయాసపడ్డం చూసి సత్య ఇడియట్ ఫోన్ చేయొచ్చు కదా, ఫోన్ ఎందుకు ఇంకా అంటూ దీక్ష చేతి వైపు చూపిస్తుంది. దీక్ష చేతిలో 2 mobiles ఉంటాయి. మర్చిపోయాను అంటూ కొంచెం సిగ్గుపడుతుంది. ఫస్ట్ సత్యాన్ని హగ్ చేసుకుని ఆ తర్వాత క్రిష్ వైపు తిరుగుతుంది. హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, నువ్వు అని క్రిష్ అడుగుతాడు. నేను బాగున్నాను. ఈలోపు దీక్ష హస్బెండ్ అక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నావా, నీకోసం మొత్తం అన్ని ఫ్లోర్స్ వెతికాను, పోనీ ఫోన్ చేద్దామా అంటే నా మొబైల్ కూడా నీ దగ్గర ఉంది అంటాడు. ఎలాగోలా నేను ఎక్కడున్నానో కనిపెట్టారు కదా, ఇప్పుడేంటి ప్రాబ్లం, చూడండి ఎవరున్నారు ఇక్కడ. సత్య వాళ్ళని చూపిస్తుంది. అప్పుడు సమర్ కూడా వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు అలాగే ఎంట్రన్స్లో నిల్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సరే ఇక్కడ ఏం నిల్చుని మాట్లాడుకుంటాం కానీ ఫుడ్ కోర్ట్కి వెళ్దాం రండి, నాకు చాలా ఆకలేస్తుందని దీక్ష అంటుంది. సత్యకి హాలిడేస్ వచ్చాక దీక్షతో మాట్లాడి చాలా రోజులు అయిపోతుంది. సో కొంచెం హోప్ఫుల్ ఐస్తో ఓకే చెప్పొచ్చు కదా అన్నట్టు క్రిష్ వైపు చూస్తుంది. దీక్ష అది గమనించి హలో మేడం నేనేం రిక్వెస్ట్ చేయట్లేదు, ఇది నా ఆర్డర్, రావాల్సిందే అని సత్య చేపట్టుకుని లాగుతుంది. సత్య ఏమో క్రిష్ వైపే చూస్తుంది. క్రిష్ ఓకే అన్నట్టు కళ్ళతో సైక్ చేస్తాడు. వాళ్ళందరూ కలిపి ఫుడ్ కోర్ట్కి వెళ్తారు. అక్కడ కూర్చున్నాక సమర్ నాకైతే ఓకే కానీ నువ్వు వాళ్ళపైన కూడా ఆర్డర్ వేస్తున్నావా, వాళ్ళని ఎందుకు అలా భయపెడుతున్నావు అని తన వైఫ్తో అంటాడు. ఏంటి నేను మిమ్మల్ని బెదిరిస్తున్నానా,
ఇంటికి రాని పని ఉంటుంది అని కొంచెం ఫన్నీగా తన హస్బెండ్ వైపు కొంచెం సీరియస్గా చూస్తుంది. సత్యకి వాళ్ళిద్దరు వాదనలు వింటూ ఉంటే ఆదిత్య అర్జున్లు గుర్తొచ్చి నవ్వుకుంటుంది. తర్వాత స్నాక్స్ ఆర్డర్ చేసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. కృతిని తన వడిలో కూర్చోబెట్టుకుంటుంది. దీక్ష తన హస్బెండ్ ఆపోజిట్ సైడ్లో ఉంటారు క్రిష్కి సత్యకిని. సో క్రిష్ ఫస్ట్లో సైలెంట్గా వింటూ ఉంటాడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా. తర్వాత సమరు బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉంటే అప్పుడు కొంచెంగా ఇన్వాల్వ్ అవుతాడు. క్రిష్కి సమర్కి ముందే పరిచయం లేదు. దిశ అయితే తనకి ఎప్పటి నుంచో తెలుసు, వాళ్ళు ఫ్యామిలీ బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి. సరే సత్య, ఇందుకే ఏం షాపింగ్ చేసావు అని దిశ అడుగుతుంది. లేదు, లాస్ట్ టైం కృతికి తీసుకున్న బట్టలు సరిపోలేదు, అవి ఎక్స్చేంజ్ చేద్దామని వచ్చామని సత్య చెప్తుంది. మరి నీకోసం ఏం తీసుకోలేదా అని అడుగుతుంది. నా దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, ఇంకెందుకు షాపింగ్ అని సత్య అంటుంది. యాజ్ యూజువల్ నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇది ఎప్పుడు మార్చుకుంటావు సత్య అని దీక్ష అంటుంది. ఎందుకంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి కదా కృతి, మా అమ్మకు అవసరమైనప్పుడు తనకు కావాల్సినవి కొనుక్కుంటుందని ఆంటీతో చెప్పు అని కృతితో నెమ్మదిగా చెప్తుంది. అప్పుడు దీక్ష సత్య చేతిపైన చేయి పెట్టి లైట్గా ప్రెస్ చేసి నెమ్మదిగా ఇలా అంటుంది. నువ్వు నీ కోసం ఎప్పుడైనా ఆలోచించుకున్నావు సత్య? కొంచెం నీ గురించి కూడా ఆలోచించుకో. ఎప్పుడూ ఎదుటి వ్యక్తుల గురించి మాత్రమే ఆలోచిస్తావు, వాళ్ళ సంతోషం గురించి ఆలోచిస్తావు. ఇది చాలా ప్యూర్ హార్ట్ సత్య, నువ్వు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తావు, అది చాలా గొప్ప విషయం. కానీ దయచేసి నువ్వు కూడా జాగ్రత్తగా చూసుకో, నీ గురించి కూడా ఆలోచించుకో. నీ ఆరోగ్యం ఏమైపోతుంది, నీకు చివరికి ఏమీ మిగలదు, నీ కోసం కూడా కొంచెం సెల్ఫిష్గా ఉండాలి. సత్య తన ఫ్రెండ్ అలా చెప్తుంటే తన గురించి వరి అవుతుందని అర్థమవుతుంది. సత్య కూడా దిశ హ్యాండ్ పైన ఇంకో హ్యాండ్ పెట్టి లైట్గా ప్రెస్ చేసి, నేను బాగానే ఉన్నాను, నా గురించి బాగానే చూసుకుంటాను, నువ్వేం వరి కాకు అని చెప్తుంది. సరే కానీ నువ్వు కృతితో అలాగా నీ మమ్మ అని మాట్లాడుతూ ఉంటే అది వినడానికి చాలా బాగుంది. కృతికకి నువ్వు ఒక అమేజింగ్ మదర్ అవుతావు, తను నిన్ను చాలా ప్రేమిస్తూ చూస్తూ ఉండు అని దీక్ష చెప్తుంది. ఐ హోప్ సో, నేను కూడా తన చిన్ని నోటితో నన్ను మమ్మ అని ఎప్పుడు పిలుస్తుందా అని వెయిట్ చేస్తున్నాను, అద్భుతమైన క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను అని సత్య కృతి వైపు చూస్తూ చెప్తుంది. త్వరలోనే అంటుంది చూడు అని దీక్ష కూడా స్మైల్ ఇస్తుంది. అలాగ కొద్దిసేపు వాళ్ళు అలా కూర్చుని మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. మధ్యలో దీక్ష సమర్లు ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. సత్యకి వాళ్ళిద్దరిని అలా చూస్తే దీక్ష వాడిలోనేమో కృతి ఉంటుంది కదా, వాళ్ళకి ఫ్యూచర్లో బేబీ ఇలాగే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది. కొద్దిసేపు తర్వాత క్రిష్ చాలాసేపు అయిపోయింది అన్నట్టు సత్య వైపు చూసి సైక్ చేస్తాడు, ఇంటికి వెళ్దామా అన్నట్టు. సత్య కూడా హా అన్నట్టు తలూపుతుంది. సరే దిశ, ఇంకా మేము వెళ్తాం, లేట్ అయింది అని సత్య అంటుంది. ఎక్కడికి వెళ్తారు, మాతో పాటు రండి, నైట్కి డిన్నర్ మా ఇంటి దగ్గర చేతురు అని దీక్ష అంటుంది. లేదు దీక్ష, అత్తయ్య మావి గారు ఇంట్లో లేరు, అర్జున్ ఆదిత్య డిన్నర్ చేయడానికి మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఏమనుకోకు, ఇంకోసారి ఎప్పుడైనా అని సత్య అంటుంది. ప్రామిస్ అని దీక్ష అంటుంది. ప్రామిస్ అని సత్య అంటుంది. ఎనీవే రేపు మనం ఎలాగో మీట్ అవుతున్నాం కదా, నన్ను టైంకి వచ్చి పిక్ చేసుకోవడం మర్చిపోకని సత్య అంటుంది దీక్షతో. రేపు మీట్ అవుతున్నారా, దేనికోసం అని కొంచెం ఐబ్రోస్ పైకెత్తి సమర్ అడుగుతాడు. అది మా పర్సనల్, మీకెందుకు చెప్పాలి అని దీక్ష ఆట పట్టేస్తుంది తన హస్బెండ్ని. మళ్ళీ సత్య నవ్వుకుంటుంది. అలాగా వాళ్ళు ఒకరికొకరు బాయ్ చెప్పి ఎవరి కాల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక కృతికకి ఫార్ములా మిల్క్ మిక్స్ చేసి పట్టిస్తూ ఉంటాడు బెడ్ పైన పడుకోబెట్టి. తను అలా నెమ్మదిగా నిద్రపోతుంది. సత్య ఏమో కృతి ర్యాక్ని సర్దేస్తుంది కొత్త బట్టలతోటి. కృతిక నిద్రపోవడంతో సత్య కూడా సైలెంట్గా క్రిష్ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. డోర్ వేస్తూ ఉండగా వెయిట్ అని క్రిష్ అంటాడు. సత్య కూడా తలూపి అక్కడే రూమ్ బయటనే నిలబడి ఉంటుంది. క్రిష్ నెమ్మదిగా లేచి కృతి చుట్టూ పిల్లోస్ పెట్టి తన డ్రా ఓపెన్ చేసి అందులోంచి ఏదో తీసుకుని సత్య దగ్గరికి వెళ్తాడు. ఇదిగో అంటూ సత్యకి తన క్రెడిట్ కార్డు ఇస్తాడు. సత్య అది తీసుకుని, నేనేం మిమ్మల్ని నాతో పాటు బిల్ కట్టడానికి రమ్మని ఫోర్స్ చేయలేదు, మీరు నన్ను అబద్ధం చేసుకున్నారు, నేను నా కూతురికి బిల్ కట్టగలను అని సత్య అంటుంది. నేనేం నిన్ను అబద్ధం చేసుకోలేదు, నేను చేయాల్సింది చేశాను అనిపించింది అని క్రిష్ అంటాడు. ఆ తర్వాత సత్య చేతిలో కార్డ్ని కొంచెం పక్కకి స్వైప్ చేసేసరికి 2 కార్డ్స్ ఉంటాయి. అయ్యో పొరపాటున మీరు మీ కార్డ్ కూడా నాకు ఇచ్చేసారు, ఇదిగోండి అంటూ క్రిష్ కార్డ్ తిరిగి ఇవ్వబోతుంది. లేదు, ఈ కార్డ్ ఇప్పటి నుంచి నీదే, నువ్వు యూజ్ చేసుకోవచ్చు అని క్రిష్ అంటాడు. ఆల్రెడీ మా నాన్నగారు నా కోసం తీసుకున్నది ఉంది, ఇదెందుకు అని సత్య అంటుంది. క్రిష్ అలాగే సైలెంట్గా సత్య వైపు చూస్తాడు. అప్పుడు తనకి ఆదిత్య మాటలు గుర్తొస్తాయి. నువ్వు సత్యని భార్యలాగా యాక్సెప్ట్ చేయలేకపోతే కనీసం తన రెస్పాన్సిబిలిటీ అన్న తీసుకో, ఇప్పుడు తను నీ బాధ్యత అని ఆదిత్య చెప్తాడు కదా, అది గుర్తు తెచ్చుకుంటాడు. సో అదే క్రిష్ సత్య కళ్ళలోకి చూస్తూ
యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది, నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.